అఖండ దీపం అంటే ఏంటిది గురుగారు? అఖండ దీపం అంటే ఏం లేదు. అక్కడ 9 రోజుల పాటు మనం ఈ శరన్నవరాత్రాలు మొత్తం కూడా మనం ఆరాధన చేస్తామని చెప్పాం కదా. అమ్మవారిని ఒక స్థాపన చేసి కలశ రూపంలో 9 కలశాలను ఆవాహన చేస్తాం. ఒక్కొక్క కలశంలో ఒక్కొక్క అమ్మవారిని స్థాపన చేస్తాం. అంటే నవ కలశాలు, నవ దుర్గలకి ప్రతిరూపంగా. కాబట్టి ఈ నవ దుర్గలని మనం స్థాపన చేసినప్పుడు అమ్మవారి యొక్క జ్వాల అంటే తెలుసు కదా, అగ్ని స్వరూపం అమ్మవారు ఎప్పుడు కూడా, అవునా కాదు? కాబట్టి అగ్నికి ప్రతిరూపంగా అఖండ దీప స్థాపన చేస్తాం. ఇక్కడ శరన్నవరాత్రాలనే కాదు, ఎక్కడ బ్రహ్మోత్సవం చేసినా ఏం చేసినా కూడా అఖండ దీపారాధన చేస్తాం. అంటే ఆ 9 రోజుల పాటుగా అఖండంగా ఆ దీపం వెలగబడుతూ ఉండాలి. కాబట్టి దాన్ని అఖండ దీపారాధన అంటారు. అందులో ఏం చేస్తాం, ఒక పెద్ద ఒత్తిని వేస్తాం, చక్కగా నువ్వుల నూనె ఆవు నెయ్యి వేసి చక్కగా అఖండ దీపాన్ని వెలిగిస్తాం. ఏమని నమస్కారం పెట్టుకుంటాం, ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తున్నాము అమ్మవారిని, మేము ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాము, ఈ 9 రోజుల పాటుగా ఈ యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలను చేస్తాము. కాబట్టి ఈ దశమి అయిపోయేంత వరకు కూడాను ఈ దీపాన్ని మేము సంరక్షించుకుంటాము అని ప్రతిజ్ఞ చేసి ఒక కొబ్బరికాయ కొట్టి అఖండ దీపాన్ని వెలిగిస్తామా లేదా?